హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెల్దీ కిచెన్. ఈరోజు నేను మీకు గోంగూర పచ్చడి అయితే నేను ఎప్పుడు చేసే విధంగా మీకు చేసి చూపిస్తున్నాను. ముందుగా మనం కడాయి పెట్టుకుందాం. కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో 3 స్పూన్ల ధనియాలు అయితే వేసుకుందాం. ఇవైతే దోరగా వేయించుకోవాలి. నేను ఎప్పుడు చేసినా ఇలానే చేస్తాను. ఇప్పుడు ఈ ధనియాల్ని మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో 1/2 టేబుల్ స్పూన్ మెంతులు అయితే వేసుకుందాం. మెంతులు ఎక్కువ వేయొద్దండి, చేదవుతుంది. నేను ఒక కట్ట గోంగూర అయితే ఇక్కడ తీసుకున్నాను. మీరు తీసుకునే బట్టి చూసుకోవాలి ఎంతెంత వేసుకోవాలనేది. నేను ఒక కట్టకైతే మీకు చేసి చూపిస్తున్నాను. ఒక కట్ట గోంగూర నేను తీసుకున్నాను. అలాగే ఎండుమిర్చి కూడా ఇందులో వేసేసుకుందాం. ఇవన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. మంచి స్మెల్ వచ్చేంత వరకు వీటినైతే ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకొని చల్లార్చి అప్పుడు మనం మిక్సీ అయితే పట్టుకుందాం. ఈ ఫ్రై అయిన తర్వాత వేరొక ప్లేట్లోకి మనం తీసేసుకోవాలి. ఈ గోంగూర పచ్చడి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా నోటికి తినాలనిపించేలా ఉంటుందండి. చూసారా, ఇవి అయితే ఫ్రై అయిపోయాయి. వేరే ప్లేట్లోకి తీసుకుందాం. ఇవి చల్లార్చుకుందాం. అదే ప్యాన్లో ఆయిల్ అయితే వేసుకుందాం. నేనైతే 3 స్పూన్స్ ఆయిల్ అయితే ఇందులో వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఇందులో గోంగూరనైతే మనం క్లీన్ చేసి పెట్టుకున్నాను. నేను ఒక కట్ట గోంగూర ఇక్కడ తీసుకున్నాను. గోంగూరని ఇందులో వేసేసుకోవాలి. ఈ గోంగూరని మనం చక్కగా క్లీన్ చేసుకోవాలండి. ఇందులో ఇసుక ఉంటుంది. 2-3 సార్లు చక్కగా శుభ్రం చేసి పెట్టుకోవాలి. చూసారా, ఇది ఆయిల్ అయితే వేడైపోయింది. ఇందులో వేసుకుందాం మనం ఇప్పుడు దీన్ని. ఒక కట్ట గోంగూర అయితే ఇక్కడ నేను తీసేసుకున్నాను. ఇందులో వేసుకుని ఇది చక్కగా మగ్గనిద్దాం. ఆయిల్తో పాటు ఇది చక్కగా మగ్గాలండి. ఈ గోంగూరలో హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్. గోంగూరలో కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉంటాయి. ఆడవారిలో ఎక్కువగా కాల్షియం లోపం ఉంటుంది కదా, దానికి గోంగూర అనేది ఒక మెడిసిన్ అనే చెప్పాలండి. నేనైతే గోంగూర పచ్చడిని అలాగే గోంగూర పులుసు కూడా చేస్తాను. మరి మీరు గోంగూరతో ఏమేమి చేస్తారో నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. గోంగూరలో కాల్షియం, ఐరన్తో పాటు విటమిన్ ఏ, బి, సిలు కూడా ఉంటాయి. ఈ పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా 1 నెల రోజుల వరకు నిల్వ ఉంటుందండి. ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ ఆకులన్నీ మనం కలుపుకుంటూ చక్కగా మగ్గించుకోవాలండి. ఆకులు అనేవి పూర్తిగా ఈ ఆయిల్తో పాటు మనకి మగ్గిపోవాలి. ఇప్పుడు మనం దీన్ని మూత అయితే పెట్టేసుకుందాం. సిమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, ధనియాలు అలాగే మెంతులు ఇవి చల్లారిపోయావండి. ఇవి మిక్సీలో వేసుకుందాం. ఇది మెత్తని పౌడర్లా చేసుకోవాలి. దీన్నంతటిని మనం మెత్తని పౌడర్లో అయితే చేసుకోవాలి. ఇప్పుడు మన గోంగూర కూడా మగ్గింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. పూర్తిగా ఇది చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో అయితే వేసుకుందాం. గోంగూరని చక్కగా మగ్గించుకున్నాం కదా, చూసారు కదా, పేస్ట్లా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు మనం మిక్సీ జార్లో ఈ గోంగూరని వేసుకొని ఒకేసారి మిక్సీ పట్టుకుందాం. మెత్తగా అయితే మిక్సీ పట్టకూడదండి. ఒక్కసారి మనం మిక్సీ తిప్పుకుందాం. ఎక్కువైతే అవసరం లేదండి. కొంచెం బరకగా అయితే ఇది ఉండాలి. మనకు పేస్ట్ అనేది మరి మెత్తగా అయిపోకూడదండి. పచ్చడి టేస్ట్ బాగుండదు. అలా అయితే మీరు కొంచెం బరకగా అయితే ఉంచుకోవాలి. ఒకేసారి తిప్పి ఆపేసుకుందాం. అలాగే కొద్దిగా కల్లుప్పు అయితే నేను వేసుకుంటున్నాను. కల్లుప్పు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. అందుకే నేను కల్లుప్పు అయితే వాడతాను. అదే ప్యాన్లో ఆయిల్ అయితే వేసుకుందాం. అలాగే 1/2 టేబుల్ స్పూను ఆవాలు, కొద్దిగా శనగపప్పు అలాగే మినప్పప్పు కొద్దిగా వేసుకుంటున్నాను. వీటన్నింటినీ కొద్దిగా ఫ్రై చేసుకుందాం. ఇది లో టు మీడియం ఫ్లేమ్లో చక్కగా ఇవైతే ఫ్రై అవ్వాలి. మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులో మనం వెల్లుల్లి అయితే వేసేసుకుందాం. నేనైతే 2 వెల్లుల్లి తీసుకున్నాను. మీడియం సైజు 2 ఉల్లిపాయలను అయితే తీసుకున్నాను.
ఈ వెల్లుల్లి కూడా ఇందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో అయితే మనం జీలకర్ర అయితే వేసుకోవాలి. అలాగే ఎండుమిర్చి కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇందులో నేనైతే 2 ఎండుమిర్చిని అయితే వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేస్తున్నాను. చాలామంది ఇందులో కరివేపాకు కూడా వేసుకుంటారండి. నేనైతే వేసుకోవట్లేదు. మీకు నచ్చితే మీరు కొంచెం వేసుకోవచ్చు. అలాగే ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసేద్దాం. ఇవన్నీ బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న గోంగూరను అయితే వేసేసుకుందాం. చూసారు కదా, ఇందులో వేసేద్దాం. ఆయిల్ హీట్గా ఉన్నప్పుడు ఇది వేసి చక్కగా కలుపుకోవాలి. ఇందులో ఏమైనా తడి ఉంటే మొత్తం ఆయిల్ అనేది పీల్చుకుంటుంది. ఇది నిల్వ ఉంటుందండి, పాడవదు. అందుకని ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. అలాగే ముందుగా మనం చేసి పెట్టుకున్న ధనియాలు, మెంతులు, ఎండుమిర్చి పౌడర్ అయితే చేసుకున్నాం కదా, దాన్ని కూడా ఇందులో వేసేద్దాం. మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నింటినీ చక్కగా కలుపుకోవాలి. ఇంతే అండి, సింపుల్గా టేస్టీగా వేడి వేడి అన్నంలోకి గోంగూర పచ్చడి అయితే రెడీ. వంటరాని వాళ్ళు కూడా ఈ గోంగూర పచ్చడిని ఈజీగా చేసుకోవచ్చు. నేను చూపించిన విధంగా మీరు చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారు కదా, పుల్ల పుల్లగా కారం కారంగా సూపర్గా ఉంటుంది. ఈ గోంగూర పచ్చడి వేడి వేడి అన్నంలోకైనా ఇడ్లీలోకైనా సూపర్గా ఉంటుంది. కాంబినేషన్ అయితే అదిరిపోతుంది. మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. చూసారు కదా ఫ్రెండ్స్, మనకెంతో పర్ఫెక్ట్గా గోంగూర పచ్చడి అయితే రెడీ ఫ్రెండ్స్. ఈ గోంగూర పచ్చడి రెసిపీ అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.